హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసేసి టమాటా రైస్ అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్ట్గా, చాలా కమ్మగా, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా. ఇంకా లేట్ చేయకుండా టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్తో పాటు అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. స్పైసెస్ అన్నీ కూడా స్పైసెస్ ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు 2 స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఉల్లిపాయని కొంచెంసేపు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. టమాటాలు మొత్తం మగ్గాలి కాబట్టి మూత పెట్టుకొని కొంచెంసేపు టమాటాలని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాము. టమాటాలు కూడా ఇంకా బాగా మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. అన్నం అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుండాలి. అప్పుడే మనకి టేస్ట్గా చాలా బాగుంటుంది. రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుందాము. మంట అనేది ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్ట్గా, చాలా కమ్మగా, చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.